హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ ఆకాష్ డాన్స్ కాంపిటీషన్ గెలిచిన తర్వాత స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో గగన్ని స్పెషల్గా ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి, చూడండి మిస్టర్ ఆకాష్, మీకు ఇప్పుడు మేము ఒక కాంట్రాక్ట్ని ఇవ్వబోతున్నాం. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్లో ఎక్కడ ఎలాంటి ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో జరిగినా మీరు వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ని ఇవ్వాలి. దీనికోసం మీకు చాలా రెప్యుటేషన్, రికగ్నిషన్, సక్సెస్, ఫేమ్ ఇలా ఎన్నో మీకు వస్తాయి. ఇలాంటివి కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది అని అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్నేషనల్ షోలో డ్యాన్స్ పర్ఫామ్ చేయాలి అనేది నా లైఫ్ టైం డ్రీమ్. ఇప్పుడు మీరు నాకు స్పాన్సర్ చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఐ విల్ సైన్ ఆన్ ది కాంట్రాక్ట్ అని చెప్పి కాంట్రాక్ట్పై సైన్ చేయబోతుంటే 1 minute మిస్టర్ ఆకాష్, మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని అండ్ భూమి గారిని కలిపే మేము ఈ కాంట్రాక్ట్ని డిజైన్ చేశాం. కాబట్టి మీతో పాటు మిస్ భూమి కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాక్ స్టార్ ఆకాష్ అయితే షాక్లో ఉండిపోతాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. డ్యాన్స్ షో కంప్లీట్ అయిన తర్వాత భూమి వల్లే ఇదంతా జరిగింది అని చెప్పిన తర్వాత భూమి, చూడండి, మీరు చెప్పినట్టు డ్యాన్స్ చేశాను కాబట్టి మీరు నాతో పాటు హైదరాబాద్ రావాలి. వాట్ ఈస్ దిస్ భూమి? నేను నీతో పాటు హైదరాబాద్ ఎందుకు వస్తాను? ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ డ్యాన్స్ షో ఉంది కాబట్టి నేను నా లైఫ్, నా కెరియర్ వైపు వెళ్ళాలి. మీ దగ్గరికి వచ్చి ఇంకా ఆవిడకి కొడుగ్గా నటించడం నాకు ఇష్టం లేదు. నేను మీకు ఫేవర్ చేశాను, మీరు నాకు ఫేవర్ చేశారు. మీకు నచ్చింది ఆవిడకి చెప్పుకోండి, మీరు ఇక్కడ ఉంటే ఉండండి, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోండి. ఐ డోంట్ కేర్ అని చెప్పి భూమి మొహం మీద చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా గుర్తు చేసుకొని, ఓ గాడ్ మ్యాన్, అనవసరంగా భూమితో అలా మాట్లాడాను. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఒకవేళ హైదరాబాద్ వెళ్ళిపోతే నేను ఎలా ఎలా తన్ని ఇప్పుడు తను కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే నేను ఇంటర్నేషనల్ డ్యాన్స్ షోలో పర్ఫామ్ చేయగలను. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటే కరెక్ట్గా భూమి ఏమో అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి, అత్తయ్యకి ఫోన్ చేస్తానని చెప్పి ఇంకా అలా భూమి ఫోన్ చేయబోతుంటే శరత్ చంద్ర కారులో వస్తారు. కారులో వచ్చి భూమిని బలవంతంగా ఎక్కించుకొని హైదరాబాద్కి తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఎంత వెతికినా ఆకాష్కి భూమి దొరకదు. ఇప్పుడు ఏం చేయాలి? నంబర్ కూడా తీసుకోలేదు. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఎస్, నాకు అర్థమైంది. ఆ శారదా గారు ఉన్నారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇంక వెంటనే అలా శారదా దగ్గరికి వస్తారు గగన్. ఆ అమ్మ, భూమి కనిపించట్లేదు అని అంటారు. ఏంటి, భూమి కనిపించట్లేదా? ఖచ్చితంగా భూమిని ఆ సూర్యనే తీసుకువెళ్ళుంటాడు నాన్న అని అంటుంది. సూర్యనా? సూర్య ఎవరు అని అంటారు. అదే నాన్న, నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నా ఆ పోలీసురా అని అంటారు. ఓ, గగన్కి ఇన్ని సమస్యలున్నాయా అని అనుకుంటాడు ఆకాష్. అప్పుడే ఇంకా సూర్య ఏమో, హలో సార్, మీరు భూమిని తీసుకువెళ్ళిపోయారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అలా ఇంకా వస్తూ ఉంటే కరెక్ట్గా వాడు అలా వెళ్ళిపోతాడు. అండ్ ఇటువైపు ఆకాష్ ఇలా శారదని తీసుకొని వచ్చేస్తారు. ఖచ్చితంగా భూమి హైదరాబాదే వెళ్తుంది అని మీరు బలంగా నమ్ముతున్నావు కదమ్మా, అలాంటప్పుడు ఇంకా ఎందుకు మనం ఆలోచించాలి? పద, మనం కూడా హైదరాబాద్కి బయలుదేరదాం అని చెప్పి ఇంకా అలా గగన్ అండ్ శారదా ఇద్దరు కలిసి అలా ఇంకా బయలుదేరుతారనమాట కొడైకెనాల్ నుండి హైదరాబాద్కి. సో శారదా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. నాన్న గగన్, నువ్వు నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను అరెస్ట్ చేస్తానని ఉన్నాడు కదా సూర్య, అతను చాలా కక్షతో ఉన్నాడు నాన్న అని అంటుంది. వాట్, అరెస్టా? అయినా నేను ఇప్పుడు ఆకాష్ని కదమ్మా అని అంటారు. అవును నాన్న, నువ్వు ఆకాష్ లాగే నటిస్తున్నావు, కానీ ఇక్కడ మాత్రం ఆకాష్ లాగే నటించు, నాకొక్కదానికి మాత్రం నువ్వు గగన్లా నటించు, సరేనా అని చెప్పి ఇంకా అలా వాళ్ళందరికీ కన్విన్స్ చేస్తుంది శారదా. నాన్న, కానీ నువ్వు ఇలా ఉండకూడదురా, భూమి మన ఇంటికి రావాలి అంటే నువ్వు గగన్లా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా వెంటనే డ్రెస్ చేసుకొని, అంటే గగన్ ఎలా అయితే తన అటైర్ ఉండేదో ఇంకా అలాంటి అటైర్లోకి మళ్ళీ మారుతాడనమాట ఆకాష్. సో మారి అలా ఇంకా శరత్ చంద్ర ఇంటికైతే బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా భూమి, నాన్న అది కాదు నాన్న, భూమి
వాడు బ్రతికే ఉన్నాడు, ఓకే, కానీ వాడు నువ్వు కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటారు. నాన్న ఎందుకు నాన్న, ఎందుకు? నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా? గగన్ బావతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న అని అంటారు. మీ మావయ్యని చంపాలనుకున్నాడు వాడు. వాడు నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వాడు. ఆ తారాతో పెళ్లికి రెడీ అయిపోయాడు వాడు. అయినా నీకు ఏమీ అనిపించట్లేదా భూమి? ఇంకా వాడే కావాలని ఎందుకంత పట్టుదలతో ఉన్నావు భూమి అని అడుగుతారు. నాన్న, బావ అలా బిహేవ్ చేశారు అంటే దానికి ఒక అతిపెద్ద కారణం ఉంది, అందుకే అలా అన్నారు, అంతేకాని తన గుండెల్లో నాపై ప్రేమ ఎప్పటికీ పోదు అని అంటారు. లేదు, నువ్వు నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కానీ వాడి లాంటి వాడిని నేను ఖచ్చితంగా తీసుకురాను. నీకు ఇంకొక పెళ్ళి. నాన్న, అలా అనకండి, మీరు అలా అంటే నేను ఇప్పుడే చచ్చిపోతాను అని అంటుంది భూమి. అమ్మ భూమి అని అంటారు. నాన్న, నా ప్రాణం ఉన్నదే గగన్ బావ కోసం. గగన్ బావ లేకుండా నేను బ్రతకలేను, నేను లేకుండా గగన్ బావ బ్రతకలేరు. కాబట్టి ఆయనే నా దగ్గరికి వస్తారు, ఆయనే నన్ను తీసుకొని వెళ్తారు. మీరు మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తన రూమ్లోకి భూమి. అప్పుడే కరెక్ట్గా కార్ వచ్చి ఆగుతుంది. ఇంకా అలా చూసేసరికి నక్షత్ర చూస్తూ ఉంటే గగన్ అండ్ శారద ఇద్దరు వస్తారు. ఒక్కసారిగా ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా తనైతే భూమి అయితే ఇంకా ఏంటి ఆకాష్ గారు కూడా వచ్చారా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా నక్షత్ర వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరా కూడా షాక్లో ఉంటుంది. ఇంకా కృష్ణప్రసాద్కి గగన్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఆ సంఖ్యను తెంపుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. చెర్రీ పాపం అన్నయ్య అని చెప్పి హక్ చేసుకుంటాడు. నువ్వు అని అంటారు. అదేంటన్నయ్య, నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? చెర్రీ నన్నయ్య అని అంటారు. అన్నయ్య అంటున్నాడంటే తమ్ముడు అనుకుంటా అని అనుకుంటూ ఎలా ఉన్నావు చెర్రీ, ఆర్ యూ ఓకే అని అంటారు. అన్నయ్య, నేను చాలా బాగున్నాను, నువ్వు లేవని తెలిస్తే నేను ఎంత బాధపడ్డాను తెలుసా? అక్కడ పూరి పూరి అనేలోపు ఇంక వెంటనే సరిచే, ఎందుకు వచ్చావురా నా ఇంటికి, ఎందుకు వచ్చావు? భూమిని వదిలేసి తారా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నీ చెల్లెలి కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. అలాంటి నువ్వు ఇప్పుడు ఎందుకు, ఏ మొహం పెట్టుకోండిరా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు శరత్చంద్ర. చూడండి అంకుల్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ తారాని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. భూమి మాత్రమే నా భార్యగా నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఇదిగో మా చెల్లెల వల్లే ఇదంతా చేశానని మీకు తెలుసు. ఒక్కటి మాత్రం నిజం, భూమి అంటే నాకు ప్రాణం. భూమిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాను, పెళ్ళి చేసుకున్నాను. ఇంకా మీరు మమ్మల్ని విడతీయాలని ట్రై చేయకండి అని అంటారు గగన్. వెంటనే శరత్చంద్ర అలా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చెప్తాడనమాట గగన్. చూడండి, చిన్నప్పుడు మీరు భూమి బ్రతుకుందా లేకపోతే ఏమైంది అనే విషయాలు కూడా మీరు ఆలోచించలేదు. కానీ నేను తన్ని చిన్నప్పుడే కాపాడాను, తనకి పునర్జన్మని ప్రసాదించాను. భూమిని నేను ఇప్పటికి కూడా నా కంటికి రెప్పలా చూసుకుంటాను. మా మధ్య వచ్చే ఈ అపార్థాలన్నీ ఒక చిన్న విషయాలు. వాటిని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని భూమిని మీ దగ్గరే ఉంచుకుంటాను అంటే ఊరుకోను. భూమి మాకు కావాలి అని చెప్పి గగన్ అలా భూమి చేపట్టుకొని బయటికి తీసుకువచ్చేస్తారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట భూమి. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది భూమి. ఇంక వెంటనే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. అలా గగన్, భూమి యాక్చువల్లీ నీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటి అంటే అని చెప్పేలోపు అక్కడికి చెర్రీ వస్తాడు. అన్నయ్య, నువ్వేం చెప్పాలనుకున్నావో నేను అది భూమికి తర్వాత చెప్తాను. ముందైతే మనం పూరి దగ్గరికి వెళ్ళాలన్నయ్య. పూరి పరిస్థితి ఏం బాలేదన్నయ్య అని అంటారు. పూరికి ఏమైంది అని అడుగుతాడు ఆకాష్ అలియాస్ గగన్. సో ఇంక పూరి గురించి చెప్పేసరికి ఒక్కసారిగా టెంపర్ రైజ్ అవుతుంది గగన్కి. వెంటనే ఇంకా పరుగున బయలుదేరుతారు శారద, భూమి అండ్ గగన్. ఇది ఇలా ఉండగా తారా, ఏయ్ కాఫీ తీసుకురమ్మని ఎంతసేపు అని అడగాలి అని అడుగుతుంది. తీసుకొస్తున్నాను అని చెప్పి తీసుకొస్తుంది. ఏంటి మీ అన్నయ్య వస్తున్నాడని
కొమ్ములు వచ్చాయా? ఇంత షుగర్ వేసావు? ఇంత షుగర్ నేను తిననని నీకు తెలీదా అని అంటుంది. అది కాదు, నేను అనుకోకుండా అనేలోపు ఏంటి ఏంటి ఎదురు సమాధానం చెప్తున్నావు నిన్ను అని చెప్పి కొట్టబోతుంటే ఇంకా వెంటనే అలా గగన్ వచ్చి చేయి పట్టుకుంటాడు తారాది. ఇంకా తారా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. ఎందుకు వచ్చావా? నీ గురించి ఆలోచిస్తున్నాను. రా రా. అయినా ఒకటి మాత్రం నిజం, నువ్వు నా మెళ్ళో తాళి కట్టందే నేను నిన్ను వదిలిపెట్టను అని అంటుంది. ఏంటి తాళి కట్టాలా? నీ మెళ్ళో తాళి కట్టాలా? ఏం చూసి నీ మెళ్ళో తాళి కట్టాలి? నా నా చెల్లెల్ని ఇంత టార్చర్ పెడుతున్నావు, ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు. అలాంటప్పుడు ఏం మాట్లాడి నేను నీ మెళ్ళో తాళి కట్టాలి? నీ మెళ్ళో తాళి కట్టడం కాదు, నిన్ను నిన్ను అరెస్ట్ చేసి జైలుకే పంపిస్తాను అని చెప్పి అంటారు గగన్. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. ఏంటి జైలుకి పంపిస్తావా? ఎలా పంపిస్తావు? ఏమని పంపిస్తావు? నువ్వే ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన వాడివి. ఎందుకంటే కృష్ణప్రసాద్ గారిని చంపాల్సిన కేసులో నిన్ను అరెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. ఆ విషయం తెలుసా నీకు అని ఇంకా అలా సూర్య అయితే వస్తారనమాట. వచ్చి హలో, నువ్వు అరెస్ట్ అవ్వాలి, యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకంటే కృష్ణప్రసాద్ గారిని చంపిన నేరంలో నువ్వు అరెస్ట్ అవుతున్నావు అనేసరికి ఒక్కసారిగా ఇంకా అలా టీవీలో స్క్రోలింగ్ అయితే వస్తూ ఉంటుంది. వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్లో ఉండిపోతారు సూర్య అండ్ తారా. ఎందుకు అంటే కృష్ణప్రసాద్ని ఇంట్లో బంధించారు. ఓకే, చెర్రీ ఏం చేస్తాడంటే కృష్ణప్రసాద్కి వీడియో తీస్తారు. అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణప్రసాద్. మా అబ్బాయి గగన్ నన్ను చంపాలని ప్రయత్నించలేదు. ఇదంతా చేసింది మీరే తెలుసుకోవాలి. ఖచ్చితంగా గగన్ అయితే కాదు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. గగన్ అప్పుడు ఆ టైంలో పెళ్లి మండపంలో ఉన్నాడు. నన్ను చంపే అవకాశమే లేదు. కావాలంటే ఆ లారీ డ్రైవర్ని పట్టుకుని ఆ లారీ డ్రైవర్ ఏం చెప్పాడో మీరే వినండి అని లారీ డ్రైవర్ వీడియో కూడా పట్టిస్తారు. చూసేసరికి అపూర్వనే, రేయ్ నువ్వు త్వరగా వెళ్ళి యాక్సిడెంట్ చేయి, అర్థమైందా అని చెప్పేసరికి ఒక్కసారిగా అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతారు. ఇంకా అలా శరత్చంద్ర కూడా అలా షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఇంకా సూర్య నోట్లో నుండి మాట రాదు. ఎందుకంటే పక్కా ప్రూఫ్తో గగన్ కాదు అక్కడ యాక్సిడెంట్ చేయించింది అపూర్వ అని తెలుసుకున్న తర్వాత ఇంకేం చేయగలడు. సో ఇంకా సూర్య దగ్గరికి వస్తారు. గగన్ ఏంటి అలా చూస్తున్నావు? ఓ, ఇప్పుడు నన్ను ఎలా అరెస్ట్ చేయాలనా? అరెస్ట్ కాదు కదా, కనీసం నా వెంట్రుకని కూడా నువ్వు టచ్ చెయ్యలేవు సూర్య. నీలాంటి వేరే వాళ్ళ లంచాలు తినే ఒక మృగం లాంటి వాడికి ఇలాగే జరగాలి అని చాలా గట్టిగా ఇంకా చెప్పి అలా గగన్ అయితే గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా అలా షాక్లో ఉండిపోతాడు సూర్య. ఇంకా తప్పక అరెస్ట్ చేయాల్సి వస్తుంది అపూర్వానే. ఇంకా అలా అపూర్వాని అరెస్ట్ చేస్తాడు సూర్య. హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. సో ఇంకా అలా పూరి వైపు చూసి పూరిని హక్ చేసుకొని, చూడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు ఏం చేస్తావో చేసుకో. నా పూరిని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోతే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుస్తుంది. గృహహింస కేసు పెట్టి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏంటి ధ్రువ గారు అని అంటారు. అయినా ఒక్కటి మాత్రం నిజం, గగన్ చాలా తెలివైనవాడు. ఈ తెలివితేటల్ని ఎలా కొడతానో నేనే చూస్తాను అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తారా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.